హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనేది ఒక రకంగా ఎవరైతే మతం మార్చుకున్న దళితులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. రీసెంట్గా జరిగిన విషయం ఏంటి అంటే, ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు చింతాడ ఆనంద్. ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఆయన క్రైస్తవ మతంలోకి మారారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది వాళ్ళ ఊర్లో ఉన్న వ్యక్తులు ఆయన్ని కులం పేరుతో దూషించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసుని నమోదు చేస్తూ ఎవరైతే ఈ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కేసు నమోదు కాబడిన వ్యక్తులు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు పాస్టర్లుగా అలాగే క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారుతారో అప్పుడే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ హోదా రద్దు అవుతుంది. ఒక రకంగా ఏంటంటే ఈ కేసు నిలవదు అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే ఎవరైతే మతం మార్చుకున్న దళితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా వాళ్ళు మతం మార్చుకున్నా కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసు అప్లై అవుతుంది. ఈ తీర్పు వల్ల ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా ఇది అప్లై కాదు అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎస్సీలు 90% వరకు క్రిస్టియానిటీలో ఉంటారు. మరి ఈ 90% మందికి కూడా అప్లై కాదా అనేది మనం చూడాలి. అయితే ముఖ్యంగా ఏదైతే సర్టిఫికెట్లో ఎస్సీ అని ఉన్నోళ్ళు, అంటే లీగల్గా ఎస్సీ అని ఉన్నోళ్ళకైతే అప్లై అవుతుంది. కాకపోతే అధికారికంగా బాప్తిజం క్రిస్టియానిటీ అని రాసుకున్న వాళ్ళకి మాత్రం అప్లై కాదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క తీర్పు అనేది ఒక రకంగా దళిత సామాజిక వర్గానికి ఒక పెద్ద షాక్ అనే, ఏదైతే క్రైస్తవ మతంలోకి మారిన దళిత సామాజిక వర్గానికి ఒక పెద్ద షాక్ అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.